చిట్స్ వ్యాపారం చేయాలి అంటే కనుక డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆర్బిఐ నార్మ్స్ అనుగుణంగా వాళ్ళ యొక్క ఫామ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఈ చిట్స్ చిన్న చిన్న చిట్స్ వ్యాపారాలు చిట్స్ అసలు మెయిన్ ఇదే, ఆ చట్టం పెట్టిందే ఈ చిట్స్ గురించి అనమాట. ఈ మనీ సర్క్యులేషన్స్ చిట్స్ అండ్ ప్రైజెస్ యాక్ట్ ఏదైతే కనుక ఉందో 1970 యాక్ట్, దాంట్లో క్లియర్గా పొందుపరిచి ఉంది. ఈ రోజు మన ఇంటి దగ్గర కూడా చాలా మంది 10,000 చిట్టు ఉంది, అవును 10 లక్షల చిట్టు ఉంది, 5 లక్షల చిట్టు ఉందని చెప్పని ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదు అని అంటే కనుక ఇంటి దగ్గర ఆ కాలనీలో ఉండేవాళ్ళు కానీ ఈ చిట్స్ వ్యాపారం నడిపిస్తూ ఉంటారు. అటువంటి వ్యాపారం నడిపించడం కూడా వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ ప్రాపర్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్, అది చట్ట విరుద్ధము. ఈ 1978 యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అవుతాయి. సో కాబట్టి అది కూడా ప్రేక్షకులు గమనించాలి. సో అదేవిధంగా ఈరోజు మనం చూసాము, తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా కొంతమంది పోరళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతోటి 399 రూపాయలకి ఈ యొక్క క్యూఆర్ కోడ్కి స్కాన్ చేస్తే మీకు ఫార్చునర్ వెహికల్ ఇస్తాము, ఇంకోటి ఇస్తాము, ఇంకొకటి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా చెయ్యడము చట్ట విరుద్ధము. సో దానికి సంబంధించి కరాటి కళ్యాణ్ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే 318 అంటే చీటింగ్, అదేవిధంగా మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ ప్రకారము, అదేవిధంగా ఐటీ యాక్ట్, ఇదంతా ఎక్కడ చేస్తున్నారు, సోషల్ మీడియాలో చేస్తున్నారు కాబట్టి 66 ప్రకారము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము కేసులు అనేది నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 7 సంవత్సరాలు లోపు శిక్ష పడే అవకాశం ఆస్కారం ఉన్నటువంటి సెక్షన్స్ కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసే ఆస్కారం లేదు, దీంట్లో అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఓకే, ఓన్లీ 35(3) నోటీస్ అనేది ఇవ్వబడటం జరుగుతుంది.